ఇంకా ముందు ఫ్రైడే. నేను దానికన్నా ముందు నేను ఫ్రైడే చర్చికి రావడానికి బయలుదేరాను. షాప్ దగ్గర నుంచి నాకు కాలు ఆటోమేటిక్గా టర్నింగ్ అయిపోయింది. అది బండి కూడా కిక్ కొట్టలేని పరిస్థితి నాకు వచ్చింది. అప్పుడు యేసు వాళ్ళ అబ్బాయి బండి స్టార్ట్ చేసి నన్ను ఇంటికి పంపించాడు. అప్పుడు మాస్టర్ గారు ఉన్నాను, బండి కూడా వెక్కలేని పరిస్థితి ఉంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో, రేపు బాగా అవుతుంది అన్నాడు. అసలు స్టార్ట్ చేయలేకపోయాను. అక్కడ కూడా ఎవరు నాకు సహాయం చేశారు. ఆ సిస్టర్ బాగా తెలుసు, అసలు దిగడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే మార్నింగ్ లేచేసరికి నాకు నొప్పి తగ్గిపోయింది. కారణం ఏంటంటే దయ్యం పట్టేసి నన్ను ఎటు గుడికి రానియకుండా ఆఫ్ చేయాలని చెప్పేసి అక్కడ నన్ను నొక్కేసేది. దారిలోనే వాళ్ళ ఇంటికి 5 నిమిషాలు, మా షాప్ దగ్గర నుంచి ఇక్కడ రావడం 5 నిమిషాలు నా కాదు టర్నింగ్ అయిపోయింది. కానీ మాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత నాకు ఆ నైటు వెంటనే తగ్గిపోయి, నిన్న కాలు నొప్పి ఉంది కదా ఇప్పుడు ఏం లేదేంటి అనుకునేవాడిని. కానీ పాస్టర్ గారు ముందే చెప్పారు, నీకు పొద్దుకల్లా బాగా అవుతుంది, వెళ్ళిపోతున్నాడు. నేను రాననిక కాలు బాగా పాడైపోయింది, ఇక హాస్పిటల్కి వెళ్తాను, నేను రానని చెప్పాను. నువ్వేం భయపడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ రేపు బాగా అయ్యి వస్తావు అని పాస్టర్ చెప్పారు. నేను నమ్మలేదు. కానీ పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత దాని ప్రార్థన వల్ల నాకు స్వస్థత కలిగింది. రెండోది ఇక్కడ ప్రార్థన చేస్తాను, అది ఫ్రైడే. నేను వచ్చి కుర్చీలో కూర్చోడానికి కూడా నాకు అవకాశం లేదు. జాయిగా అక్కడ మెట్లు ఉంటే మెట్ల మీద కూర్చున్నా. కానీ ఆవిడ ఆ ఇల్లు గల ఆవిడ, ఏది బాబు ఇలా కూర్చున్నావా, ఇలా పడుకొని కూర్చున్నా మెట్ల మీద. అమ్మ నాకు బాగాలేదమ్మా, అందుకే పైన కూర్చున్నా అంటే ఒంటి నీకు కుర్చీ తెస్తా చెప్పి ఆవిడ కుర్చీ తీసుకొచ్చి నాకు వేసింది. ఆ కుర్చీలో లేచి కూర్చోడానికి కూడా నాకు అవకాశము లేదు, లెగలేకపోయాను. మీరు చూసే ఉంటారు, సిస్టర్ తెలుసు. జాయిగా అటు ఇటు అంటే సిస్టర్ జాయిగా వచ్చేసి నా పక్కన కూర్చున్నది. అమ్మ పోనీలే, ఈరోజు నాకు ఎవరు సహాయం ఉండదు, ఎవరు చీకటి. కానీ నేను ఎత్తుకుంటున్నా అటు ఇటు, ఎక్కడ కనపడలేదు. దేవుడు ఆ సైతాన్ని నా కళ్ళు మూపిచ్చేసి అలా ముందుకు వెళ్ళిపోయాను. ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఒక అతని మైక్ పట్టుకుని వెళ్తుంటే వాడొచ్చి కూర్చున్నా. కానీ నా బాడీ అంతా కూడా ఎలా ఉందంటే వేడి పుట్టించింది. కళ్ళు కనపడటం లేదు, నీరసమై పండుకోవాలనే ఉద్దేశంతో కూర్చుండిపోయాను. ఈలోపు ఆవిడ కుర్చీ తెచ్చి వేసింది. జాయ్ కూర్చొని సిస్టర్ వచ్చారు, ఇంకొక ఆవిడ వచ్చింది చోటి. వాళ్ళిద్దరు వచ్చేసి నా వైపు చూస్తూ ఉండడం కానీ నన్ను అబ్జర్వ్ చేయకుండా నాకు నేనుగానే డౌన్ చేసుకుంటున్నాను. కానీ దేవుడు అక్కడ అద్భుతమే అంటే పెద్ద వచ్చి, అంకులు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు పాటలు మొదలుపెట్టి. నేను ఒక్కరిని వచ్చింది, ఎవరు లేదు అక్కడ పాట పాడ. నాకే బాడీ అంతా పాడైపోయినట్టుంది, కూర్చోలేదు, నిలబడలేదు, మంట మండిపోతుంది, లోపల తొక్కేస్తుంది. కానీ అక్కడ పెద్ద నేను ప్రార్థన చేస్తున్నా అని గట్టి క్యాకేశాడు. ఆ బాడీ నాకు జుక్ అయింది. అంటే ఒక కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంది అలాగా. నేను ప్రార్థన ముందు పెట్టేస్తున్నాను, ప్రార్థన అయిన తర్వాత నువ్వు పాటలు పాడటం ముందు పెట్టున్నాను. నాకేం పాటలు రావట్లేదు, ఏం చెప్పలేకపోతున్నా. కానీ అక్కడ పెద్ద ప్రార్థన చేస్తుంటే ఇక్కడ ఐసు గడ్డలాగా కరిగిపోతుంది, నిప్పు అనేది నీళ్ళలాగా తయారైపోతుంది. ఆయన ప్రార్థన గట్టిగా మొదలుపెట్టాడు. ఆయన అంత స్పీడ్గా గట్టిగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు, నాకు అంత స్పీడ్గా దిగిపోతుంది. కానీ ఆ విషయము ఆ సిస్టర్గా చూశారు. అప్పుడు ఇలా పడుకున్నామని తిన్నగా వెళ్ళి కూర్చుండిపోయాను. నాకు కుర్చీలో స్ట్రైట్ కూర్చున్నా. ప్రార్థన కంప్లీట్ అయిపోయి ఆమె అన్నాడు, నేను లేచిపోయాను. అప్పటి వరకు నేను నా స్థితి బాగాలేదు. 5 నిమిషాలు కూడా అవ్వలేదు, 2 నిమిషాల్లో పెద్ద ప్రార్థన చేస్తుంటే
నాకు ఉన్న దయ్యము వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను ఎక్కడ పట్టింది? గత ఫ్రైడే పట్టేసింది. అదైతే వదిలేసుకున్నా. రెండోసారి పట్టేసింది. జాయిగా లేచాను. లేచిన తర్వాత పాటల భాగంలో స్టార్ట్ చేశాను. పాట పాడలేకపోయాను. ఆ సిస్టర్గా చూస్తూ ఉన్నాను. పాట పాడుతూ ఉంటే చదువుకుంటూ వెళ్ళిపోతున్నా చిన్నపిల్లలాగా, ABCD అని. కానీ ఇదేంటి, నా మాట ఏంటి ఇలా తేడా వచ్చేసిందని చెప్పేసి ఆ పెద్ద అక్కడ ఉంచున్నాడమ్మా. పెద్ద థాట్ షీట్ అంతా వేయడాడు. నేను ఇక్కడే ఉన్నా. ఆయన థాట్ షీట్ అంతా వేయడు. నేను పుట్టి ఓడిపోయాను. దగ్గరకు వచ్చాడమ్మా. వచ్చి గట్టిగా కవులు తీసుకొని, యేసుక్రీస్తు నామంలో పోవుగాక, ఈ దయ్యము యేసుక్రీస్తు నామంలో పోవుగాక అని గట్టి కేకేసరికి నన్ను గట్టి కౌలించుకొని, ఎప్పుడైతే ఆయన కౌలించుకున్నాడో వెంటనే నాలో ఉన్న దయ్యము మొత్తం వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందో చూస్తే మా పెద్ద అక్కడే ఉన్నాడు. అదేంటి ఇక్కడ వచ్చాడు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం ఏంటి? దగ్గర దగ్గర చాలా లాంగ్ డిస్టెన్స్. నేను ఇక్కడ ఉండిపోయాను. పాటలు పాడలేక అలా ఉండిపోయిన వాడిని పెద్ద వచ్చేసి ఎప్పుడైతే కవు తీసుకొని గట్టిగా గద్దించాడో, ఉన్నది కూడా కొద్ది గొప్పగా ఉంటే మొత్తానికి వదిలేసి ఇప్పుడు వరకు రాలేదు అది. అందుకని నేను ఎక్కువ దేవుడికి సావాసంతో ప్రార్థన చేస్తూ పాటలతో కూడా నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే నాకు శక్తి వస్తుంది. దేనివల్ల అంటే ప్రార్థన వల్ల. కానీ ఏ చిన్న విషయమైనా కానీ పాస్టర్గా చెవులు పడేస్తా, లేకపోతే పాస్టర్మ చెవులు పడేస్తా. నాకు ఈ దయ్యం వచ్చింది, నన్ను పీడించింది. ఓసారి ఇక్కడ సమాధి దగ్గరించి బయలుదేరుతుంటే గొంతు పట్టేసింది. ఎక్కడి వరకు, పాత బొమ్మ సెంటర్ వరకు పాటలు పాడుతూ ఉంటే గొంతు పట్టేసి వదిలిపెట్టలేదు. ఆ లాస్ట్కి వచ్చేసరికి అక్కడ దేవుని పాటలు ఎవరో పెట్టారు మైకు. ఆ దేవుని పాటలు వింటే అప్పుడు ఆటోమేటిక్గా నేను కూడా స్వరం కలిపేసరికి ఉన్న దయ్యము అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అందుకని ఇప్పటి వరకు ఆ దయ్యం మళ్ళీ కూడా నా ప్రాంతానికి కానీ నన్ను పట్టుకోవడం కానీ అసలు లేనే లేదు. ఏదైనా కానీ దేవుడు మన పాస్టర్గా ప్రార్థన చేస్తే వెంటనే వదిలేసింది. అలాగనే మా పెద్ద జయదీపు ప్రార్థన చేస్తే వెంటనే వదిలేసింది. వీళ్ళిద్దరినీ దాటుకొని రావడానికి దానికి శక్తి లేదు, ఉండదు కూడా. అందుకని నేను ఎప్పుడు కూడా దేవునితో ప్రార్థనలో పాటలో ఉంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా